వెల్కమ్ టు అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రాబ్లంని చూద్దాం. ఒక త్రిభుజములో ఒక బాహ్య కోణం 105 డిగ్రీలు, దాని అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 2:3 అయిన ఆ 3 కోణాలు ఏమిటి అనేది ప్రశ్న. ఈ ప్రశ్నను ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, త్రిభుజములో బాహ్య కోణాల మొత్తము త్రిభుజములో అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అనే ఒక చిన్న ఈక్వేషన్ ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? 105 ఉంది, 105 బాహ్య కోణం కదా, ఈక్వల్ టు బాహ్య కోణం అంతరాభిముఖ కోణాలు ఏంటి? 2x + 3x, మొత్తం ఎంత? 5x అవుతుంది. 5x ఈక్వల్ టు 105. 105 ఎంతలో పోతుంది? 5 ఒకట్ల 5, 21. x ఈక్వల్ టు ఎంత? 21. అప్పుడు 2x ఈక్వల్ టు 2 × 21, 2 × 21 ఈక్వల్ టు 42 డిగ్రీలు. 3x ఎలాగ అవుతుంది? 3x ఎంత అవుతుంది? 3x 3 × 21, అప్పుడు 63 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 105 పక్కన అది రేఖీయ ద్వయం అవుతుంది. రేఖీయ ద్వయం అంటే 180 డిగ్రీలు ఉండాలి. ఆల్రెడీ మనకు 105 ఉంది, అంటే 180 - 105 ఈక్వల్ టు 75 డిగ్రీలు. అవే ఆ 3 కోణాలు. 3 కోణాలు మనకి వచ్చేసాయి. ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ కోసం అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.